ఎట్లయిపోయే 3 నెలల్లోనే ఆగం చేసిర్రు. మా కళలన్నీ కళ్ళలైపోయినాయి. మేము దోసుకోవాల్సినవన్నీ పాపం పక్కదారి పడుతున్నాయి. కేసీఆర్ పక్కకు జరగనే కరెంటు నీళ్లు కట్కేసినట్టు బంద్ అవుతాయా? రైతుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇదా కాంగ్రెస్? ఏం లేదు. మీకు ఒక సూచన చెప్తా. కళ్ళల్లో నీళ్ళు వచ్చుడు కాదు. ఆడు ఏడైతే పంటలు నష్టపోతుంటే ఆడు ఓర్రి. కాళేశ్వరం గురించి మీరు చెప్పే అబద్ధాలు ఏందో చెప్పుర్రి. ఆ నష్టపోతున్న రైతుకు 10,000 ఎకరానికి 10,000 20,000 సహాయం చేయరి. మస్తు కోట్లు వేల కోట్లున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని కాదని కూడా ఆర్థిక సాయం చేసేంత సినిమా మీకుంది. ప్రజాపాలనకు వచ్చిన ఒక మహిళను పట్టుకొని ఇవాళ నువ్వు 10 ఏళ్ళ షట కాలే కానీ రేవంత్ రెడ్డి ప్రజాపాలన పోతే పని కాలేదని తెల్లారి కేటీఆర్ పైసలు ఇచ్చి డ్రామాలు చేసింది కదా 4 రోజులు. మరి గట్లనే తెలంగాణ మొత్తం చేయరి. మీకు శక్తి ఉంది కదా, ప్రభుత్వం చేయలేని పని మీరు చేయగలుగుతారు కాబట్టి చేసేయరి. గడ సిద్దిపేటల రాళ్లవానవాడి నంగనూరు మండలము చిన్నకోటూరు మండలం అక్కడ అన్ని పంట నష్టపోతే వరి మొత్తం రాలిపోతే పంట నష్ట పరిహారం ఇస్తా అని అక్కడ మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే పంట నష్ట పరిహారం ఇస్తామని తిరిగి ఫోటోలు దిగి ఫోటోషూట్లు మస్తుగా చేసిండు. ఇవారికి ఆ 10,000 దిక్కులు. అక్కడ స్థానికంగా హరీష్ రావుకి ఎదురు నిలబడ్డ చక్రధర్ గౌడ్ అనేటైనే ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ పేరుతోటి కౌలు రైతులకు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు లక్ష రూపాయలు మంచిండు. అవి మధ్యలో అడ్డుకుంటేవి ఆ పైసలు లేకుండా నీకు చూడబుద్ధి కాకపోయా కళ్ళ నీ ఫ్లెక్స్ చేయని పాపానికి జైలుకు పంపివేయను. తర్వాత రాళ్ళు వానొచ్చి రాలిపోతే పంట చేనుల కాడికి పోయి 10,000 ఇట్లా ఇన్స్టాంట్గా ఇచ్చుకుంటూ వచ్చాడు. 10 గ్రామాలకు వంచడం లేదో పట్టుకపోతుంది. నీకు ఏ శాత కాదా ఇచ్చుకొని ఇయనియమే. గిట్లుంటుంది నీ భాగవతం.